ఎస్ఎస్సి సీజీఎల్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. టోటల్ వేకెన్సీ చూసుకుంటే 14,582 ఉంది. ఆన్లైన్ స్టార్టింగ్ అనేది మనకి ఇప్పటి నుంచి అంటే జూన్ 6 నుంచి ఆన్లైన్ స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ విషయానికి వస్తే ఆన్లైన్ జూలై 4న క్లోజ్ అవ్వడం జరుగుతుంది నైట్ 12కి. అలాగే మనకి ఇందులో CBT 1 ఎగ్జామ్ అనేది మనకి ఆగస్టు 13 నుంచి ఆగస్టు 30 తేదీలో అయితే CBT టైర్ 1 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. టైర్ 2 అనేది డిసెంబర్ 2025 ఉంటుంది. టైర్ 1 క్వాలిఫై అయితే టైర్ 2కి మనకి ఎలిజిబుల్ అవుతాం, అది గమనించండి. నెక్స్ట్ పోస్టుల విషయానికి వస్తే మనకి 11 సెవెన్కి సంబంధించి గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు చూసుకుంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్స్ అలాగే ఇన్స్పెక్టర్స్ సెక్షన్ హెడ్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడాను లెవెల్ 1 కిందకి వస్తారు. నెక్స్ట్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విషయానికి వస్తే ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ అలాగే రీసెర్చ్ అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టరు అలాగే జూనియర్ ఆఫీసర్సు అలాగే వీళ్ళందరూ కూడా మనకి లెవెల్ 6 కింద వస్తారు. వీళ్ళందరూ కూడా గ్రూప్ బికి సంబంధించిన పర్సన్స్. అయితే శాలరీ విషయానికి వస్తే గ్రూప్ 6కి 35,400 నుంచి 1,12,400 వరకు అయితే ఇస్తారు. గ్రూప్ 7కి సంబంధించిన పోస్టులకు అయితే 44,900 నుంచి 1,42,400 వరకు అయితే శాలరీస్ ఉంటాయి. అలాగే ఆడిటర్ అలాగే అకౌంటెంట్ సెక్షన్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా లెవెల్ 6కి సంబంధించిన పోస్టులు గ్రూప్ 6 సంబంధించి. శాలరీ విషయానికి వస్తే 29,200 నుంచి 92,300 వరకు అయితే ఉంటుంది. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ విషయానికి వస్తే ఈ పోస్టులు అలాగే సబ్ ఇన్స్పెక్టర్లు పోస్టల్ అసిస్టెంట్లు అలాగే అండర్ మనకి క్లర్క్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ కూడాను మనకి లెవెల్ 4కి వీళ్ళందరూ వస్తారు. అయితే గ్రూప్ 6కి సంబంధించిన పోస్టులు ఇవన్నీ. శాలరీ విషయానికి వస్తే 25,500 నుంచి 81,100 వరకు అయితే శాలరీస్ ఉంటాయండి. టోటల్గా మనకి ఇందులో లెవెల్ 7 లెవెల్ 6 లెవెల్ 5 లెవెల్ 4 అండి, ఇవన్నీ లెవెల్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడాను CGLలో మనకి పోస్టులు ఇవన్నీ కూడా గమనించండి. ఏజ్ విషయానికి వస్తే 18 to 30 ఇయర్స్ ఉంటుంది. SC ST వాళ్ళకైతే 5 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. OBCకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ 10 ఇయర్స్ ఉంటుంది. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మెన్కి వాళ్ళందరికీ కూడాను డిఫరెంట్గా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా అఫీషియల్ మనకి సైట్లో ఇవ్వడం జరిగింది. అలాగే నా వీడియో ఎండింగ్లో టోటల్ వేకెన్సీకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ ఇస్తాను, అక్కడ మీరు చూడండి. ఓకే, క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చెప్పాను కదా 18 to 30 ఇయర్స్ అయితే ఏజ్ ఉండాలి. SC STకి అయితే 5 ఇయర్స్, OBCకి 3 ఇయర్స్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అది కూడా అన్రిజర్వ్డ్ పర్సన్స్కి అయితే 10 ఇయర్స్ ఎక్స్టెన్షన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే బ్యాచిలర్ డిగ్రీ అండి. బ్యాచిలర్ డిగ్రీస్ అందరూ కూడా అప్లై చేయడానికి ఉంటుంది. కొన్ని పోస్టులకు అయితే మీరు అఫీషియల్ నోటిఫికేషన్లో మీ క్వాలిఫికేషన్ మీ గ్రూప్లో ఏంటో చూసుకొని ఏజ్ చూసుకొని మీరు అప్లై చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఫీజు విషయానికి వస్తే 100 రూపీస్ ఫీజు ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్. సిలబస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిలబస్ జనరల్ ఇంటెలిజెన్స్ అలాగే రీజనింగ్స్ నుంచి మనకి 25 క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. మార్క్స్ చూసుకుంటే 50 మార్క్స్ అండి. అలాగే జనరల్ అవేర్నెస్ నుంచి 25 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే 50 మార్క్స్ ఉంటుంది. అలాగే క్వాంటిటీ యాప్టిట్యూడ్ అండి 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ 50 మార్క్స్ వస్తాయి. అలాగే ఇంగ్లీష్ కాంప్రహెన్షన్కి సంబంధించిన 25 క్వశ్చన్స్ వస్తాయి, అలాగే 50 మార్క్స్ అండి. టోటల్గా చూసుకుంటే మనకి 100 క్వశ్చన్స్ వస్తాయి, 200 మార్క్స్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. అయితే టోటల్గా ఇదంతా కూడాను 1 అవర్లోనే ఎగ్జామ్ కంప్లీట్ చేయాలి. అంటే చూడండి, మీరు ఒక బిట్కి ఎంత టైమింగ్ మీరు కేటాయిస్తారనేది మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోండి. ఓకే, నెక్స్ట్ మనకి కంప్యూటర్ ఎగ్జామ్ కాబట్టి కంపల్సరీగా నెగిటివ్ మార్క్ ఉంటుందని మీరు గమనించండి. ఓకే.